పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. అదిగో ఆ కొండలను మొత్తంకి చూసే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు, వందనం వందనం. పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఓ భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అమ్మా గోదావరి, నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం. గోదావరి అలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా. మా నీళ్ళు బల 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 మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట నేనెప్పుడు విడిపోనంటాది. విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబోసిన గీతమా, ఎదల నిండ గాయమా. పువ్వులు పుప్పడిలా బల 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 పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని
చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు. రాజరికం కత్తి మీద నెత్తురులా గాయమా, దొరవారి గడులల్లో బలబలబల దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా. మా పాలన బల 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 మా పాలన మాకేనని మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా మండుతున్న మండుతున్న గోలమా, అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే. యాటికైతే గాడికాయ, ఎట్లయితే గట్టాయ, ఏరు తెలంగాణ కొరకు ఎగబడుదాం ఎగాదిగా. ధన్ ధన ధన్ తెలంగాణ ధూముధాము చేసుడే, దబాయించి దంచుడే దండెత్తి తగడ జోపుడే. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే. వెనుకబడిన ప్రాంతం మాటికి మది కాదు, వలస పాలన వంచనతో మమ్ము వెనుకబడేసిండ్రు. వెనుకబడిన ప్రాంతం మాటికి మది కాదు, వలస పాలన వంచనతో మమ్ము వెనుకబడేసిండ్రు. మా ఎదల మంట పెట్టి మమ్ము వెనుకకు దొప్పిండ్రు. మా జాగలల్ల జాగిరేంది, వేరుబడితే వాళ్ళకేంది, మన ఇలాక కచ్చి మనల పరాయుళ్ళ చెయ్యబట్టే. మా తెలంగాణ తెరువు కత్తె ఇయ్యల పయ్యల జోపుడే, జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే. ఉమ్మడి మదరాసు నుండి విడిపోయిన నాటి నుండి కర్నూలు రాజధానిగా ఆందోళన సర్కారుండే. ఉమ్మడి మదరాసు నుండి విడిపోయిన నాటి నుండి కర్నూలు రాజధానిగా ఆందోళన సర్కారుండే. ఆఫీసులు గతి లేక తేరళ్ళ నడుపుతుంటే మేము అదిగో గుండు చూసి సంపదపై కన్నేసి సకల రాజ్య సౌకర్యం ముఖ్యానికి దొరుకునని భాష పేరు చెప్పి వాళ్ళు జబర్దస్తి గచ్చి సొచ్చే. ఇక బర్దాష్ చేసుడు కుదురది పడిత పట్టి తరుగుడే. జమాంచి జంగు కురుకుడే, లగాంచి లడాయి చేసుడే. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే.
సమైక్యమంటే అర్థం మమ్ము సంపుకు తినుడేనా, విశాలాంధ్ర అంటే మమ్ము నిండ ముంచుడేనా. సమైక్యమంటే అర్థం మమ్ము సంపుకు తినుడేనా, అరే విశాలాంధ్ర అంటే మమ్ము నిండ ముంచుడేనా. మీరు నక్కజుతుల కుట్ర పన్ని ఎంత ముత్తుకున్న ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం మా పాలనే మా ధ్యేయం. అరే 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అడుగడుగున అడ్డు తగిలి ఆగం పట్టించబట్టే ఎంతని ఓపిక పట్టుడు కథము కలిపినడు ఇప్పుడు. మా తెలంగాణ తెరువు కత్తి తరిమి తరిమి కొట్టుడే, జమాంచి చెంగు కురుకుడేళ్ళ కాంచి లడాయి చేసుడే. తెలంగాణ అచ్చేదాకా తెగించి కొట్లాడుడే. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా. అరే వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. అరే ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా. ఆర్సు కాలేజ్ గుండె మీద ఎగిరిన పతాకమా వీర తెలంగాణమా. పోలీసు మిలిటరీని ఎదిరించిన ధైర్యమా వీర తెలంగాణమా. లాఠీలకు తూటాలకు ఎదురొడ్డిన శౌర్యమా వీర తెలంగాణమా. ధర్నాలతో దీక్షలతో దద్దరిల్లు దుర్గమా వీర తెలంగాణమా. వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. ఎంసీసీ గేటు దాటి కదిలిన ప్రవాహమా వీర తెలంగాణమా. కర్ణాక కూడలిలో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా. హాస్టల్లు జైళ్ళైతే మ్రోగిన నగారమా వీర తెలంగాణమా. మెస్సులన్నీ బంధు పెడితే పస్తులున్న కాలమా వీర తెలంగాణమా. వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. కవాతులే సాగుతున్న కల్లోలిత ప్రాంతమా వీర తెలంగాణమా. నిర్బంధం నీడలోన చదువులమ్మ క్షేత్రమా వీర తెలంగాణమా. రబ్బర్ బుల్లెట్టు తగిలి కమిలిన రక్తమా వీర తెలంగాణమా. ఢీ అంటే ఢీ కొట్టే విద్యార్థుల సైన్యమా. వీర తెలంగాణమా, వీర తెలంగాణమా.
విద్యార్థులు ఒక్కటైన రూపమా వీర తెలంగాణమా ఊరు రదండు గట్టి పురికిన ఉత్సాహమా వీర తెలంగాణమా నిరాహార దీక్షలతో నిలదీసిన తేజమా వీర తెలంగాణమా కొట్లాడి సాధించే పౌరుషాల పంతమా పళ 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 వీర తెలంగాణమా వీర తెలంగాణమా అరే 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 హా! అక్రమ కేసులు ఎన్నో ఎదుర్కొన్న సమరమా వీర తెలంగాణమా అరే ఎగ్జామ్స్ ఎంట్రన్సులు వెలివేసిన లక్ష్యమా వీర తెలంగాణమా భవిష్యత్తును పణం పెట్టి రణం చేసే త్యాగమా వీర తెలంగాణమా ప్రపంచాన విద్యార్థి ఉద్యమ ఆదర్శమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా అరే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా అరే వీర తెలంగాణమా వీర తెలంగాణమా
కార్యక్రమానికి ఆవిష్కరించి వచ్చిన గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే తారక రామారావు గారికి, అదే గ్రామ సర్పంచ్ మంజుల గారికి, ఎంపీటీసీ సభ్యులు పురుషోత్తమ రెడ్డి గారికి, ఇబ్రాహిం గారికి, బాలాజీ గోడపాలయ్య అత్తపడి ఇన్ఛార్జి గోడపాలయ్య గారికి, అదేవిధంగా రామచంద్ర అందరికీ తెలంగాణ వందనాలు. ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే చిన్న రాష్ట్రాలైనా అభివృద్ధి చెందుతానే ఉద్దేశంతో సార్ అంబేద్కర్ ఉద్దేశం. ఆ చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి అవుతాయి కాబట్టి చిన్న రాష్ట్రాల్లోని పౌరులు అదే స్ఫూర్తి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొదలవని ఇరువురికి ఎన్నో సార్లు ఉద్యమాలు చేసిన వారి శ్రీమంత నాయకులు ఆ ఉద్యమాలను నీరుగాస్తారు కాబట్టి ఆ నీరుగాసే విధంగా కాకుండా తనదైన శైలిలో తనదైన పంతాలు ఈ ఉద్యమాలను ముందుకు తీసుకున్నారు కాబట్టి చాలా మంది శ్రీమంత నాయకులు ఎన్ని రోజులు వస్తే ఉద్యమం 6 సంవత్సరం వస్తే సంవత్సరం గుట్టకుండా నడుచుకోవడం కేసీఆర్ అన్నారు. కానీ వాళ్ళ గుణపాఠం నేర్పారు, ఎందుకంటే వాళ్ళే తెలుసుకోవాలనుకోరు, ఆనగా ఎక్కువ తెలుసుకోవాలని నిరూపించడు. కాబట్టి ఆయన ఉద్యమం ఏం కాకుండా తెలంగాణ సాహిత్యం వరకు కేసీఆర్ వచ్చిన తెలంగాణ వచ్చిన ఉద్దేశంతో ఉద్యమం ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఏర్పడచ్చు గత 2009 డిసెంబర్ అంటే 2009 నవంబర్ 29 నిరాశ ఉంచినప్పుడు కేసీఆర్ ఏమైతుంది ఈ తెలంగాణ ప్రాంతం బాగున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ సాంఘీభావంగా ఉద్యోగం ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర వచ్చి తెలంగాణ ప్రజలు ప్రారంభించమన్నారు. ఆ కేంద్రం ఏం విషయాలు దిశమొత్తున్నారు. కానీ దానికి రాదు డిసెంబర్ సంవత్సరాలు అన్ని పార్టీలను నొప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి మేము సుఖమే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక నిర్మాణ తర్వాత కేంద్ర హోంశాఖ చెప్పిన తర్వాత శ్రీమంతులు ఉన్న అన్ని పార్టీలు ఎక్కడై రాజీనామా చేసి ఆ ప్రత్యేక ఆ ప్రత్యేక తర్వాత తెలంగాణ రాజకీయ పార్టీలకు రోషం వచ్చింది. కానీ ఇంకా రోషం కావాలి. వాళ్ళు రోషం వచ్చి ఆ పార్టీల పక్కన పెట్టి వాళ్ళు శ్రీమంతులు ఎంత మాత్రం గమనించండి. వాళ్ళ మానవీయంగా రోషం వచ్చి మన భాష మన పిల్లల భాషతో ఆలోచించి మనం ఎంతో మంది పిల్లలు తట్టుకోవాలి. కాబట్టి ఆ ఆత్మహత్యలైనా ఆడటానికైనా పోటీ చేయాలని ఒక అందరు పార్టీలో వెళ్ళాలి. ఒకే తెలంగాణకి వచ్చి తెలంగాణ సంఘాలు పోరాటాన్ని ఆలోచిస్తున్నారు. ఇదే తెలంగాణ. ఇప్పుడు గౌరవ రామారావు గారు మన ప్రశంసలు పోతున్నారు. కేశవపేట మండలం ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మంజుల గారికి, ఎంపీటీసీ ఆప్తుడు అన్న అజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాతో పాటు హాజరైన మహబూబ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు ఇబ్రాహిం గారికి, అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు బాలరాజ్ గారికి, ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్న సోదరులు మంగులాల్ గారికి, శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వరప్రసాద్ గారికి, ఇంకా సర్పంచ్ ఉంటే కూడా ఓపికగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం, అదేవిధంగా మాకు స్వాగతం చెప్పడం కోసం ఎదురు చూస్తా ఉన్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. తెలంగాణ ఎందుకు అనే ముచ్చట ఒక 5 ఏళ్ల కిందట నేను ఇప్పటిపల్లికి వస్తే చెప్పవలసి వస్తుండే. కానీ అలా తెలంగాణ ఎందుకు అని అడిగితే కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాట్లాడతారో, ఇవాళ గ్రామానికి ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా, అటు ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు రంగారెడ్డి దాకా, ఏ జిల్లాకి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా ఎందుకు తెలంగాణ కావాలి అంటే 100 మంది కేసీఆర్ లెక్క మాట్లాడుతూ తయారైంది. కాబట్టి నేను చెప్పాను, ఇక్కడ నిల్చున్న మా తమ్ముళ్ళు నాకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, తెలంగాణ ఎందుకు అంటే గంటాపదంగా చెప్పగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా సమస్య తెలంగాణ ఎందుకు అన్నది కాదు. ఇప్పుడు సమస్య ఏంది? తెలంగాణ ఎట్లా రావాలి, ఎంత తొందరగా రావాలి, ఈ చావు ఎట్లా ఆగాలి, సాధ్యమైన తొందరగా మనం ఎట్లా తెచ్చుకోవాలి. ఇలా మనం కోరుతున్న తెలంగాణ ఏదైతే ఉన్నదో, ఈ మహానుభావుడు ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించుకునే అదృష్టం అయితే మనకి కలిగిందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత. ఆ రాజ్యాంగ నిర్మాత పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఒక హక్కును కల్పించడం జరిగింది. ఆ హక్కు ఏంటి అంటే
ఆర్టికల్ 3 ప్రకారం రాజ్యాంగంలో ఎవరికైనా ఏ ప్రాంత ప్రజలకైనా తమకంటూ ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని కోరుకునే హక్కు స్పష్టంగా ఉంది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగానే మనం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మనకు ఒక రాష్ట్రం అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం ఏంటి అంటే బోధించు, సమీకరించు, పోరాడు అని ఆయన పదే పదే చెప్పేవారు. మరి గత 10 సంవత్సరాల కాలంగా మీరు కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించిన అంబేద్కర్ తత్వాన్ని లక్షల సంఖ్యలో ప్రజలను ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి వివరిస్తూ బోధిస్తూ అడుగడుగున తెలంగాణకు ఎలాంటి సమస్య ఎప్పుడు వచ్చినా పోరాడుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కావచ్చు, మొత్తం తెలంగాణ అంశం చుట్టే పరిభ్రమిస్తా ఉన్నాయి. ఒకనాడు 10 ఏళ్ల కిందట అసలు పేపర్లో గాని టీవీలో గాని తెలంగాణ ముచ్చటి నాడుకుంటుండే. కానీ ఇవాళ అర్ధరాత్రి 2 గంటలకు వేసి నువ్వు టీవీ పెట్టు, వార్తలు పెట్టు, ఏం చెప్తారల్లా ఇక తెలంగాణ మీద ప్రధానమంత్రికి ఏదన్నాడు, ఈ మంత్రికి ఏదన్నాడు, ఆ ముఖ్యమంత్రి ఏదన్నాడు అంటే ఇవాళ తెలంగాణ అన్న మాట లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఒకటే. తెలంగాణ ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ తత్వాన్ని అయితే ప్రవచించారో ఆ తత్వాన్ని వంటబెట్టుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో మీకు తెలుసు. మన సిద్ధాంతం ఏంటి? మాది మాకు, మీది మీకు, మా 10 జిల్లాలు మా తెలంగాణ జిల్లాల్లో మాది మేముంటాం, మీ బతికేదో మీరు బతకండి, మా బతికేదో మేము బతుకుతామని చెప్తుంటే వాళ్ళు మాత్రం ఒకటే సిద్ధాంతం వంటపడుచుకున్నారు. ఏమంటా ఉన్నారు? లగడపాటి రాజగోపాల్ గారు, కావూరి సాంబశివరావు గారు మాది మాకే, మీది కూడా మాకే కావాలంటా ఉన్నారు. అందుకే మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనది న్యాయబద్ధమైన పోరాటం, ధర్మబద్ధమైన పోరాటం. కాబట్టి ఇవాళ సామాన్యం నుంచి మొదలు పెడితే ఎక్కడో అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళ అందరూ కూడా తెలంగాణ బిడ్డలు ముక్త కంఠంతో ఒకటే కోరుకుంటా ఉన్నారు, తెలంగాణ తప్ప మాకు ఏది కూడా వద్దంటా ఉన్నారు. ఇప్పుడే నేను షాద్నగర్ నుంచి వస్తుంటే కమ్మదానం అనే గ్రామం నుంచి వచ్చిన, అక్కడ కూడా మన సోదరులందరూ ఒక జెండా కార్యక్రమం పెట్టి జెండా గురించి పొమ్మంటే నేను వర్షం పడతా ఉన్నా కూడా సోదరులు చాలా మంది ఉంటే అక్కడ ఆగి జెండా గురించి వచ్చిన. వస్తుంటే ఒక కారు ఎక్కుతుంటే గిడ్ల మొత్తం కార్లను ఆగిపోయినాయి, ఆటోలు కూడా ఆగిపోయాయి. ఆగిపోతే నా పక్కకి ఒక ఆటో వచ్చి ఆగి ఆయన గుర్తుపట్టి కన్నుల నుంచి గుర్తుపట్టి అన్నా జై తెలంగాణ అన్నాడు. జై తెలంగాణ తమ్మి అంటే ఆడిపోతున్నావు వానలు అన్నాడు. ఏమి పక్కకు మన ఇప్పలపల్లిలో కేసీఆర్ గారు యాక్చువల్ గా విగ్రహాన్ని ఆవిష్కరించేది ఉండే, పెద్ద మనిషి వచ్చేది ఉండే, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటాను కానీ సార్ రాలేకపోతే నన్ను పంపించిండు, అందుకే ఆడికి పోతున్నా అంటే సరే మంచిదే కానీ పోతే మంచి పని కానీ నాకు ఒక చిన్న అనుమానం చెప్పిపో అన్నాడు. ఏంటిది అన్నాడు. ఏమి లేదన్నా హైదరాబాద్ లగడపాటి గారు ఆడ దొరుకుతాడు, లగడపాటి గారు ఆడ దొరుకుతాడని దాంతో నీకేం పని ఉంటుంది, పాపాత్మతో నీకేం పని పడ్డది, నాకే పని లేదు, నీకేం పని పడ్డది తమ్మి అన్న. ఏం లేదన్నా గప్పట్ల కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి కేసీఆర్ నిరాహార దీక్ష కూర్చుంటే ఈ సిపాయి కూడా కేసీఆర్ నుంచి నక్కలు కొట్టుకుంటా వీడు కూడా కూర్చున్నాడు 4 రోజులు నిరాహార దీక్షకు. 4 రోజులు చక్కగా కూర్చున్నాడో లేదో 2 పిల్లల మధ్య పంచాయతీ పడ్డది విజయవాడలో. ఆడ బస్ ఎక్కిండు, మన హైదరాబాద్ లో ఎల్బీ నగర్ చౌరస్తాలో తేలిండు, దిగి అక్కడ ఆటో ఉంటే మా ఆటో తమ్ముని పిలిచి దవాఖాన కొట్టం అంటే మామిడి కిందికెళ్ళి మీ దగ్గర చూసి వీడియో కూడా పాగలుగా ఎక్కువ ఎర్రగడ్డకి ఎక్కకపోతుంటే మధ్యలో ఆయన పన్నెగుట్ట కూడా దిగిండన్న. దిగి లోపల ఉరికిండు నిమిషాలకు ఉరికిండు తప్పలేదన్నా, నేనేం తప్పు పడతలేదు కానీ మా ఆటోకి పైసలు ఇచ్చి మర్చిపోయిన అందుకే ఆటో వాళ్ళం ఇప్పలపల్లి అయినా మన కమలానం అయినా హైదరాబాద్ అయినా మొత్తం 10 జిల్లాల్లో ఆటోలు అందరం దేవాలయంలో ఏడదొస్తుందని అందుకే నేను అడిగినాను. అంతటితో ఆగలేదు, ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే ఆయన ఒక ఆటోకే న్యాయం చేయనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే న్యాయం చేస్తారని తెల్లారైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని చెప్పి అడిగాడు. అంటే ఇవాళ ఒక ఆటో నడుపుకునే పెద్దగా చదువు రాని తమ్ముడి నుంచి మొదలు పెడితే ఎక్కడో అమెరికాలో ఉండే తమ్ముడు దాకా అందరూ కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మాకు తెలంగాణ తప్ప ఏది కూడా వద్దని చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఎన్ని రకాల డ్రామాలు మనల్ని హింసించే ప్రయత్నం ఉన్నారు, మీరందరూ చూస్తా ఉన్నారు. ఏందిరా మీ బాధ, ఎందుకు ఇచ్చిపెట్టిపోరు మమ్మల్ని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, అన్నదమ్ములు కలుస్తున్నాం అంటారు. అన్నదమ్ములు కలుస్తున్నాం ఎందుకు కలుస్తున్నాం అంటే కలిసి ఉంటే కలదు సుఖం అంటారు.
కలిసి ఉంటే కలదు సుఖం కరెక్టే. ఎవరికి సుఖం అది చెప్పాడు. నీకు సుఖం మాకు దుఃఖం అన్న మాట మనకు అర్థమైంది కాబట్టి ఇలా మనందరం ఏం కోరుతున్నాం, ఈ అన్నదమ్ములుగా కలిసి ఉండేది లేదు, విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందాం, మనుషులు కలిసి ఉండాలని మనం అంటుంటే ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అన్నదమ్ములుగా కలిసి ఉందామని మాట మాట్లాడటం ఎవరైతున్నారో వాళ్ళందరూ ఒకటే అడగండి. ఎవరు అడిగినా కూడా లగడపాటి రాజగోపాల్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ఒక్కటే మాట సూటిగా అడుగుండి. ఇలా లగడపాటి రాజగోపాల్ వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఒకటే ఇంటుంటున్నా, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళంతా కలిసి ఒక్కింటుంటున్నా, అన్నదమ్ములు అని మాట్లాడేటోళ్ళు ఈ రకాలు ఉంటున్నారు. వాళ్ళు చెప్పే పని చేస్తున్నారు. వాళ్ళు నేను ఒకటే అంటా ఉన్నా, ఈ అన్నదమ్ములు కలిసిండే రోజులేనవి 3 నెలలు కలిసి ఉండాలంటే కష్టంగా ఉన్న రోజులు. ఇల్లంటే అన్నదమ్ములు కలిసి ఉందాం, అన్నదమ్ములు కలిసి ఉందామని తెల్లారు లేస్తే సొల్లు పురాణం తప్ప వాస్తవం ఏంది, వాస్తవమైన విషయం ఒక్కటి చెప్పంటే కూడా చెప్పడానికి సిద్ధంగా లేరు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, ఇవాళ ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. 100 మందికి పైచిలకు శాసనసభ్యులం రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో కొంత కదలిక వచ్చింది, చర్చలు జరుగుతున్నాయి. కానీ ఒక్కటి ఆలోచించుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది 4 కోట్ల మంది ప్రజల సమస్య తప్ప రాజీనామా చేసిన కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలది, కాంగ్రెస్ ఎంపీల సమస్య కాదు. అందుకే ఇవాళ నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వాలనే నియత్ ఉంటే చర్చలు జరగవలసింది. కేంద్ర హోంశాఖ ఇవాళ చర్చలు జరపాలి. ఆ చర్చలు కూడా ఖచ్చితంగా సీమాంధ్రతో జరపాలి, తెలంగాణతో జరపాలి. సీమాంధ్రతో అడగాలి, మీ బాధ ఏంది, అసలు మీరు ఎందుకు వద్దంటున్నారు, తెలంగాణ ఏం నష్టం జరుగుతుంది మీకు తెలంగాణ ఇస్తే అని వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే కూడా అన్ని తీసేసే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా కూడా డ్రామాలు చేస్తాం, 2-3 నెలలు ఆపుతాం, ఎంతమంది చచ్చిపోయినా ఇదే తిరిగి చూసుకుంటూ ఊపుకుంటాం అంటే ఇలా తెలంగాణలో ఇవాళ కూడా సిద్ధంగా లేని విషయాన్ని కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి వర్షం పడుతుంటే కూడా ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ, ముఖ్యంగా మా ఇప్పలపల్లి అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వారు నిర్దేశించిన మార్గంలో ప్రయాణిద్దాం. తప్పకుండా చిన్న రాష్ట్రాలతోనే సామాజిక న్యాయం జరుగుతుంది, చిన్న రాష్ట్రాలతోనే అనగారిన వర్గాల దోపిడీ కూడా అవుతుందని చెప్పి బలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడో చెప్పడం జరిగింది. మరి వారు చూపించిన మార్గంలో ముందుకు కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఈ మండల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ కావాలంటే ఇప్పలపల్లి ఎవరున్నా ఇక్కడ చేయలు అవట్లేదు. దయచేసి అక్క తెలంగాణ అవసరం లేదా? ఇక మనకి ఏదైతే ప్రతాప్ రెడ్డి మళ్ళీ రాజీనామా పెట్టాడు. ఇక మీకు వద్దా తెలంగాణ వద్దా? ఇంకొక మాట మీ ఎమ్మెల్యే రాజీనామా పెట్టారు లేదా? మళ్ళా రాజీనామా పెట్టాలంటే తెలంగాణోనికి తోటి పాలనివా, అయ్యో నీవా నువ్వు అబ్బోని
ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా అరే వీర తెలంగాణమా వీర తెలంగాణమా అరే ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా కాకతీయ ప్రాంగణములో ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా ఆర్సు కాలేజ్ గుండె మీద ఎగిరిన పతాకమా వీర తెలంగాణమా పోలీసు మిలిటరీని ఎదిరించిన ధైర్యమా వీర తెలంగాణమా లాఠీలకు తూటాలకు ఎదురొడ్డిన శౌర్యమా వీర తెలంగాణమా ధర్నాలతో దీక్షలతో దద్దరిల్లు దుర్గమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా ఎంసీసీ గేటు దాటి కదిలిన ప్రవాహమా వీర తెలంగాణమా కర్ణాక కూడలిలో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా హాస్టల్లు జైళ్ళైతే మ్రోగిన నగారమా వీర తెలంగాణమా మెస్సులన్నీ బంధు పెడితే పస్తులున్న కాలమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా ఎన్నిసార్లు రమేష్ అన్నీ ఉంటావా పైన కింద అంబేద్కరా అమ్మరాన ఉన్నట్టు చుక్కలు గురువంగా
తల్లి భీమబాయి తల్లి రామోజీ తల్లి భీమబాయి తండ్రి రామోజీ పుట్టిన రోజంతా దళిత జాతి పీడుతులకు పండుగ రోజంతా బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు జిల్లా రత్నగిరి జిల్లా రత్నగిరి బాబా అంబేద్కర్ ఉన్నట్టు గడులల్లో కలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస నిలబడవా హలో గౌరవనీయులు ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇప్పటిపల్లిగా పండుగ రోజు ఈ రోజు మనకి ఎంతో ఉత్సాహం కల్పించిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి స్వాగతాన్ని సుస్వాగతాన్ని పంచుకొని ఈ రోజు మన పండుగ చేసుకున్న రోజు జై తెలంగాణ గురించి ఈ రోజు మన ప్రత్యేకంగా పేదలకు మనం ఎస్సీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన వారు ప్రత్యేకంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేసుకొని మనము మంచిగా పండుగ రోజు జరుపుకునే సందర్భంగా ఒక మాట నేను పాదలుచుకున్నాను. బాబా అంబేద్కర్ దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కలు గురువంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కల గురువంగా ఈ తల్లి భీమబాయి ఈ తండ్రి రామోజీ ఏప్రిల్ 14న పుట్టిన రోజంటూ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటూ గురువంగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టు చుక్కల గురువంగా జిల్లా రత్నగిరి నువ్వుండే అంబవాడ ఏప్రిల్ 14న పుట్టిన రోజంటూ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటూ
అయ్యరా జంగము రాసినావు రాత పూత వేసినావు అరే దళితము అయ్యి పుట్టి దళితము లేకుండా తెలంగాణ రావాలంటే తెలిసినవయ్యా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అమ్మరాన ఉన్నట్టు చుక్కల గురువంగా చుక్కల గురువంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదే పాటలు గ్రామ